అందరికీ నమస్కారం. మొక్కలు కిరణజన్య సంయోక్రియ జరుపుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. అది గ్లూకోజ్ రూపంలో తయారు చేసుకుంటాయి. ఆ గ్లూకోజ్ని శక్తి విడుదలకు వినియోగించుకుంటాయి. ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ని పిండి పదార్థ రూపంలో నిల్వ చేసుకుంటాయి. మరి నిజంగా పత్రాలలో పిండి పదార్థం ఉంటుందా? ఈ ప్రయోగం ద్వారా తెలుసుకుందాం. ఈ ప్రయోగం కోసం మనకి కావాల్సిన పరికరాలు, వస్తువులు: పలుచటి ఆకులు కలిగిన మొక్క, పరీక్ష నాళిక, డ్రాపర్, మిథిలేటెడ్ స్పిరిట్, స్పిరిట్ ల్యాంప్, ట్రైపాడ్ స్టాండ్, అగ్గిపెట్టె, అయోడిన్ ద్రావణం, బీకర్, దాంట్లో నీరు. ముందుగా ఏం చేయాలి అంటే, మనం చెప్పుకున్నాం కదా, పలుచటి ఆకులు ఉన్న మొక్క నుంచి కొమ్మని తీసుకోవాలి. సో ఒక ఆకుని తీసుకొని మనం వేడి నీళ్ళలో వేయాలి. ఇక్కడ కొన్ని ఆకులు తీసుకొని మనం వేడి నీళ్ళలో వేసాము. ఇలా వేడి నీళ్ళలో వేయడం వల్ల ఆకు మృదువుగా మారుతుందన్నమాట. తర్వాత ఈ స్పిరిట్ ల్యాంప్ని వెలిగించుకొని దానిపైన మనం నీటిని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను బీకర్కి బదులుగా స్టీల్ గ్లాస్ తీసుకున్నాను. స్టీల్ గ్లాసులో నీటిని వేడి చేస్తున్నాను. తర్వాత పరీక్ష నాళికలో మిథిలేటెడ్ స్పిరిట్ని తీసుకుందాం. మిథిలేటెడ్ స్పిరిట్ని మనం డైరెక్ట్గా మంట మీద మండిస్తే అది ఎక్కువ మండి అది పేలే అవకాశం కూడా ఉంటుంది, టెస్ట్ ట్యూబ్. అందుకని మనం అలా కాకుండా వాటర్ బాత్ చేయిస్తాం అన్నమాట. మిథిలేటెడ్ స్పిరిట్ అంటే ఈ గ్లాస్లో ఉన్న నీళ్లు మరిగి ఆ మరిగిన నీళ్లు ఈ పరీక్ష నాళిక, మరిగిన నీళ్ళలోని వేడి పరీక్ష నాళికలో ఉన్న మిథిలేటెడ్ స్పిరిట్ని మరిగిస్తుంది. ఏం చేసాం, మనం 2 ఆకుల్ని మిథిలేటెడ్ స్పిరిట్లో వేసి అలా వేడి చేస్తున్నాము. ఎందుకు అలా వేడి చేస్తాము అనంటే, మిథిలేటెడ్ స్పిరిట్ అనేది ఆకులలో ఉన్న పత్రహరితాన్ని కరిగించుకుంటుంది. ఎందుకు కరిగించాలి అలాగా అంటే, పత్రాలు అనేవి ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు మనం అయోడిన్ ద్రావణంతో పరీక్షించలేం. పరీక్షించిన ఫలితం కనిపించదు. అందుకే మనం ముందుగా పత్రంలోని పత్రహరితాన్ని తొలగిస్తాం. అలా తొలగించడానికి ఇక్కడ మిథిలేటెడ్ స్పిరిట్లో మరిగించామన్నమాట. చూడండి, మిథిలేటెడ్ స్పిరిట్ మనం అందులో పోసినప్పుడు రంగు లేదు, కానీ ఇప్పుడు ఇక్కడ ఆకుపచ్చని రంగులోకి మారింది మిథిలేటెడ్ స్పిరిట్. ఆకులు చూడండి ఎలా మారాయో, లేత పసుపు రంగులోకి మారాయి. ఆకులని మనం వేడి నీళ్ళలో కడుగుదాము. ముందుగా ఆకులను ఇట్లా వేడి నీటిలో కడిగిన తర్వాత వాటిని తడి లేకుండా తుడిచి తర్వాత వాటిపైన అయోడిన్ ద్రావణంతో పరీక్షించాలన్నమాట. వేడి నీటిలో కడిగిన ఆకుని ఇలా వాచ్ గ్లాస్ లేదా పెట్రీ డిష్లో పెట్టి దానిపైన అయోడిన్ ద్రావణాన్ని డ్రాపర్ సహాయంతో 2 లేదా 3 చుక్కలు దానిపైన వేయాలి. ఈ అయోడిన్ ద్రావణం పత్రం అంతా పరుచుకునేలాగా బ్రష్ సహాయంతో అయోడిన్ ద్రావణం పత్రం అంతా విస్తరించేలా చూడాలి. పత్రంలో ఎక్కడైతే పిండి పదార్థం ఉంటుందో ఆ భాగం నీలి నలుపు రంగులోకి, ముదురు నీలం రంగులోకి మారుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మీరు పత్రం ఇక్కడ నీలం రంగులోకి మారినట్టుగా మీరు గుర్తించవచ్చు. ఇక్కడ మనం 2 పత్రాలని మిథిలేటెడ్ స్పిరిట్లో వేసి మరిగించాం కదా, మరి 2వ పత్రం పైన కూడా అయోడిన్ ద్రావణాన్ని వేసి పరిశీలిద్దాము. ఇక్కడ చూడండి, 2 పత్రాలు కూడా నీలి నలుపు రంగులోకి మారినట్టుగా మీరు గుర్తించవచ్చు. అంటే వీటిలో పిండి పదార్థం ఉందని నిరూపించబడింది.